Hello students, welcome back to my video classes. Last class లో మనం కాషియస్ nth రూట్ టెస్ట్ ప్రూవ్ చేసాం. సో ఈ క్లాస్ లో వాటి మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. Before going into the problems, let us first recall what is కాషియస్ nth రూట్ టెస్ట్. కాషియస్ nth రూట్ టెస్ట్ ని సింపుల్ గా మనం రూట్ టెస్ట్ అని కూడా అనొచ్చు. If summation un is a series of positive terms such that limit of un power 1 by n is equal to L, then the series converges if L is less than 1, diverges if L is greater than 1, and the test fails if L is equal to 1. సో మనం లిమిట్ un పవర్ 1 by n వాల్యూ కనుక్కుంటాం. ఆ వచ్చిన వాల్యూ లెస్ దెన్ 1 అయితే కన్వర్జెంట్ అంటాం, గ్రేటర్ దెన్ 1 అయితే డైవర్జెంట్ అంటాం, అండ్ 1 వస్తే ద టెస్ట్ ఫెయిల్స్. అంటే వీ కెనాట్ డిసైడ్ ద నేచర్ ఆఫ్ ద సిరీస్ వెదర్ ఇట్ ఈస్ కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్. సో ఇంపార్టెంట్ నోట్ హియర్, in general, the root test is applied when un involves the nth power of itself as a whole. అంటే మనం కనుక్కునేది un పవర్ 1 by n యొక్క లిమిట్ కాబట్టి ఈ un లోనే హోల్ టు ది పవర్ ఆఫ్ n అనేది ఉండేటట్టు మనం ఐడెంటిఫై చేయాలి. క్వశ్చన్లోనే nth పవర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఏ హోల్, పూర్తిగా ఇచ్చిన యూఎన్లోనే పవర్లో ఎన్ ఉండేటట్టు, యాజ్ ఏ హోల్ పవర్లో ఎన్ ఉండేటట్టు చూసుకోవాలి. దిస్ ఈజ్ అవర్ యూఎన్. అలా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా ఈ టెస్ట్ అప్లై చేయొచ్చు. అండ్ ఈ ఫార్ములాస్ మనకి తెలిసినవే. ఈ ఫార్ములాస్ మనం ఫ్రీక్వెంట్గా అప్లై చేస్తూ ఉంటాం లిమిట్స్ కనుక్కోవడానికి. సో లిమిట్ కనుక్కోవడం ఈజ్ ఇంపార్టెంట్. వన్స్ ఇఫ్ యూ గెట్ హౌ టు ఫైండ్ ద లిమిట్, దెన్ ఈ టెస్ట్ అప్లై చేయడం చాలా ఈజీ. So we have these 7 questions on Cauchy's nth root test. ఇందులో రెడ్ కలర్ లో ఉన్నవి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో లెట్ us start with the first one. సో ఈ క్వశ్చన్ లో మనకి un ఏంటి, 2 power n by n cube. సో హియర్ un is equal to 2 power n by n cube. సో ఈ టెస్ట్ అప్లై చేయాలంటే మనకి un ఏ విధంగా ఉండాలి, దేర్ ఈజ్ nth పవర్ యాజ్ ఏ హోల్, ఈ విధంగా ఉండేలాగా మన un ఉండాలి. దిస్ ఈజ్ అవర్ un. సో హోల్ టు ది పవర్ ఆఫ్ n వచ్చే విధంగా కన్వర్ట్ చేసుకుందాం దీన్ని. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2 by n పవర్ 3 by n హోల్ టు ది పవర్ ఆఫ్ n, ఈ విధంగా రాయొచ్చు కదా. న్యూమరేటర్ విల్ బి 2 power n, డినామినేటర్ ఈస్ n power 3 by n whole to the power of n. If n gets cancel, మనకి డినామినేటర్లో n క్యూబ్ వచ్చేస్తుంది. సో నేను ఈ విధంగా రాసుకున్నాను. సో నౌ ఇట్ ఈస్ సో దట్ ద డినామినేటర్లో ఉన్నదానికి మనం లిమిట్ కనుక్కోవచ్చు. n పవర్లో ఉంటే నో ప్రాబ్లం, n పవర్ 1 by n లిమిట్ వాల్యూ ఈస్ 1. సో మనం కనుక్కోవడానికి ఈజీ కాబట్టి వీ కెన్ రైట్ లైక్ దిస్ అండ్ ప్రొసీడ్. సో ఏం కనుక్కోవాలి మనం కాషియస్ nth రూట్ టెస్ట్లో, లిమిట్ ఆఫ్ un power 1 by n. This is equal to limit of un is 2 by n power 3 by n whole to the power of n, again power 1 by n. So n gets cancelled, so we'll get simply limit of 2 by n power 3 by n. So we know that limit of n power 1 by n is 1. సో దీన్ని ఇన్ పర్టికులర్గా ఈ విధంగా రాస్తాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్, సో ఇఫ్ ఐ అప్లై ద లిమిట్ యాజ్ n tends to infinity, this will become 2 by 1 whole cube. This is equal to 2. So we know that 2 is greater than 1. Therefore, by root test, simply by root test, summation un is divergent, right? సో సింపుల్గా ఈ లిమిట్ వాల్యూ కనుక్కుంటే చాలు, అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగానే ఉంటాయి. సో లెట్ us go to the next question. Second one, here un is
n plus 1 by 2n plus 5 whole to the power of n. In the question itself, whole to the power of n is given directly. So let us calculate directly limit of un power 1 by n. It is equal to limit of un power 1 by n అంటే పవర్ లో ఉన్న n 1 by n తోని క్యాన్సిల్ అయిపోతుంది. సో విల్ గెట్ n plus 1 by 2n plus 5. So how do we calculate this limit? Convert n's into 1 by n's. So take n common in the numerator, 1 plus 1 by n వస్తుంది. Denominator లో కూడా n కామన్ తీసుకుంటే 2 plus 5 by n వస్తుంది. So this is equal to 1 plus 0 by 2 plus 5 into 0. So which is 1 by 2. This is less than 1. So therefore by root test summation un is convergent. So next third one, ఇక్కడ un ఏంటి? Here un is equal to 1 plus 1 by root n whole to the power of minus n power 3 by 2. సో పవర్లో n పవర్ 3 by 2 ఉంది, మనకి పవర్లో n మాత్రమే వచ్చేటట్టు దీన్ని మార్చుకుందాం. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1 plus 1 by root n whole to the power of n power 3 by 2 means I can split this into n power 1 by 2 into n power 1. So n power 1 by 2 into n power 1 is n power 3 by 2. n power 1 by 2 plus 1, which is n power 3 by 2. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 1 plus 1 by root n whole to the power of n power 1 by 2 means it is minus root n whole to the power of n, because a power m whole power n is equal to a power m into n. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి బ్యాక్ ఇదే వస్తుంది. సో క్లియర్గా హోల్ టు ది పవర్ ఆఫ్ n అనేది ఉంది మన un లో. సో నా I'll apply limit un power 1 by n which is equal to limit. సో ఈ పవర్ 1 by n అనేది ఈ n తోని క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏం మిగులుతుంది? 1 plus 1 by root n whole to the power of minus root n, right? So this is equal to, see, limit n tends to infinity అయినా is same as limit root n tends to infinity. n tends to infinity. If n tends to infinity, we have root n also tends to infinity. సో నేను ఈ n tends to infinity తీసేసి root n tends to infinity అని రాయొచ్చు. సో root n also tends to infinity. This is 1 plus 1 by root n whole to the power of minus root n. So everywhere root n is there. root n, root n, root n. ఇవన్నీ తీసేసి n అని రాసేద్దాం. లిమిట్ n tends to infinity 1 plus 1 by n whole to the power of minus n. So this looks like a formula. 1 plus 1 by n whole to the power of n ఫార్ములా ఉంది. ఆ పవర్లో ఉన్న మైనస్ 1 కాస్త పూర్తిగా బయట పెట్టేద్దాం. whole to the power of minus 1. So if I write like this and apply the limit, మనకి ఏమొస్తుంది? లిమిట్ 1 plus 1 by n whole to the power of n whole to the power of minus 1. This is equal to, its formula is e power minus 1 అంటే 1 by e. 1 by e. Our e value is 2.7 something like that. So అది greater than 1. So 1 by e will be less than 1. So less than 1 అంటే మన సిరీస్ ఏమవ్వాలి? By root test. Therefore by root test summation un is convergent. సో అదే విధంగా ఫోర్త్ క్వశ్చన్ చూస్తే, ఫోర్త్ క్వశ్చన్ లో క్లియర్ గా హోల్ టు ది పవర్ ఆఫ్ n అనేది ఉంది. సో హియర్ un is equal to 1 by
log n power n. So clearly limit of un power 1 by n, this is equal to limit of 1 by log n. ఈ పవర్ n అనేది 4 to the power of 1 by n తోని క్యాన్సిల్ అయిపోతుంది. And as n tends to infinity, this will be 1 by infinity. As n tends to infinity, log n also tends to infinity. So 1 by infinity means 0. So this is 0, which is less than 1. Therefore, by root test, summation un is convergent. So next, fifth question. ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ లో అబ్జర్వ్ చేయండి, x కూడా ఉంది, x greater than 0. So here un is x to the power of n by 3 power n into n square, where x is greater than 0. All these are real numbers. సో ఇక్కడ x లో పవర్ n ఉంది, 3 కి పవర్ n ఉంది. n లో పవర్ n లేకపోయినా మన n power 1 by n లిమిట్ క్యాల్కులేట్ చేయగలం కాబట్టి we can apply root test to this. సో un పవర్ 1 by n డైరెక్ట్ గా అప్లై చేద్దాం. లిమిట్ un పవర్ 1 by n is equal to limit x power n by 3 power n into n power 2 by n whole to the power of n. దీనికి పవర్ 1 by n అప్లై చేసినప్పుడు these both get cancel. This is equal to simply limit x by 3 n power 2 by n, right? So what is the limit of this one? x is x by 3 అలాగే ఉంటుంది. So it will be limit of 1 by n to the power of 1 by n whole square. So this is equal to x by 3 into 1 by 1 square, which is equal to x by 3. సో మనకి x by 3 వచ్చింది, అది గ్రేటర్ దెన్ 1 లెస్ దెన్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 తెలియదు. సో బై రూట్ టెస్ట్ మనం ఏం చెప్పొచ్చు, సమ్మేషన్ un ఈస్ కింద రాద్దాం, summation un is convergent if ఈ వాల్యూ వచ్చింది l మనకి. సో l లెస్ దెన్ 1 అయితే కన్వర్జెంట్ అంటాం. ఇక్కడ x by 3 వచ్చింది. ఇఫ్ x by 3 is less than 1, that is if x is less than 3. సో x less than 3 అయినప్పుడు కన్వర్జెంట్ అని చెప్తున్నాం. Summation un is divergent if x by 3 is greater than 1, that is if x is greater than 3. So what about the case if x by 3 is equal to 1? The test fails if x by 3 is equal to 1. సో మన టెస్ట్ ఫెయిల్ అయినప్పుడు ఇంకో టెస్ట్ ద్వారా అప్రోచ్ అవ్వాలి. దట్ ఈస్ ఇఫ్ x is equal to 3, x is equal to 3 దగ్గర ఇంకో టెస్ట్ ద్వారా అప్రోచ్ అవ్వాలి. సో ఇఫ్ x is equal to 3, డైరెక్ట్ గా వాట్ ఈస్ un? un is equal to x to the power of n means 3 power n by 3 power n into n square. సో un is equal to డైరెక్ట్ 1 by n square వస్తుంది, 3 power n క్యాన్సిల్ అయిపోయి. And we know that this is convergent by p series test. So which is convergent,
summation un is equal to 1 by n square. Summation 1 by n square is convergent by P series test. Therefore, final answer ఏమవుతుంది మనకి? Summation un is convergent if x less than 3 అని ఇక్కడ వచ్చింది. is equal to 3 కేసు కూడా కన్వర్జెంట్ కాబట్టి ఇందులోనే ఇంక్లూడ్ చేద్దాం. కన్వర్జెంట్ if x is less than or equal to 3 and divergent if x is greater than 3. సో ఇట్లా టెస్ట్ ఫెయిల్ అయినప్పుడు ఆ కేసులో ఆల్రెడీ తెలిసిన టెస్ట్లో ఆర్ అదర్ టెస్ట్ వీ హ్యావ్ టు అప్రోచ్ యూజింగ్ అదర్ టెస్ట్స్. నౌ సిక్స్త్ క్వశ్చన్. This is easy. Here un is equal to x to the power of n by n to the power of n. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? x by n whole to the power of n గా రాసుకోవచ్చు. సో therefore limit un power 1 by n is equal to limit whole to the power of n cancel అయిపోతుంది. We will get limit of x by n. As n tends to infinity, we will get x by infinity, which is x into 0. This is equal to 0, which is less than 1. So therefore ఇక్కడ x greater than 0 అన్నాడు. So whatever the value of x, for all values of x, this is going to be 0. That is less than 1. కాబట్టి మనం కన్వర్జెంట్ అని చెప్పేసేయచ్చు. Therefore by root test, summation un is కన్వర్జెంట్. అదే ఈ కేసులో అయితే ఫిఫ్త్ ఎగ్జాంపుల్లో మనకి ఎల్ వాల్యూ x by 3 వచ్చింది. సో అక్కడ నౌ లుక్ ఎట్ ద లాస్ట్ క్వశ్చన్, సెవెంత్ వన్. హియర్ un is equal to 3 to the power of minus n minus minus 1 whole to the power of n. సో ఇక్కడ -1 whole to the power of n అంటే it is +1 if n is even, -1 if n is odd. So we'll split this into both cases. So 3 to the power of minus n minus -1 whole to the power of n is +1. So minus n minus 1 will get if n is even. Similarly, if n is odd, it is 3 power minus n minus of minus 1. That means +1. If n is odd. So రెండు కేసెస్లో చూస్తున్నాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 1 by 3 power n into 1 by 3. 3 power minus n minus 1 can be written as 3 power minus n into 3 power minus 1. రెండింటిని విడగొట్టేసి 3 power minus n is 1 by 3 power n, 3 power minus 1 is 1 by 3 అని రాశాను. If n is even. Similarly, if n is odd, 3 power minus n is 1 by 3 power n and 3 power 1 will be in the numerator. If n is odd. Now let us apply limit un power 1 by n. Let us calculate limit of un power 1 by n. So un power 1 by n ఏమొస్తుంది? Let us calculate only un power 1 by n first. un power 1 by n which is equal to, first case లో this will be 1 by 3 power n into 1 by 3 whole to the power of 1 by n, which is equal to n will get cancelled with this power,
1/3 వస్తుంది, ఇక్కడ 1/3 పవర్ 1/n వస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 3 పవర్ 1/n if n is even. If n is odd, 1/3 power n into 3 whole to the power of 1/n. This will be equal to 1/3 into 3 power 1/n. So this time 3 power 1/n is in the numerator, 3 is in the denominator if n is odd. So now let us apply the limit. So ఏ కేసులో అయినా లిమిట్ ఏమవుతుంది, లిమిట్ ఆఫ్ un power 1/n which is equal to, even if n is even or even if n is odd, మనకి 3 power limit of 3 power 1/n will be equal to 1 because our limit of 3 to the power of 1 by infinity, లిమిట్ తీసేస్తే ఈ 1 by infinity వస్తుంది which is 3 power 0 which is equal to 1. So directly I'll write limit of 3 power 1/n is equal to 1. అట్లా 1 అని రాస్తే ఆ కేసులో ఏమవుతుంది, ఇంకా n is even n is odd అన్నాను నేను, అనకూడదు. In both the cases it is equal to 1/3 into 1. In second case it is 1/3. In both cases it is 1/3 only. సో డైరెక్ట్గా 1/3 అని రాయాలి. లిమిట్ అప్లై చేసేటప్పుడు ఈవెన్కి యాజ్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ, ఆడ్కి యాజ్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ అనేది అప్లై చేయకూడదు. డైరెక్ట్గా చేసేస్తే మనకి ఇన్ బోత్ ద కేసెస్ 1/3 వస్తుంది కాబట్టి డైరెక్ట్గా 1/3 అని రాస్తున్నాను. సో దిస్ ఈస్ లెస్ దెన్ 1. సో బై కంపారిజన్ ఆర్ బై రూట్ టెస్ట్ summation un is convergent. So ఈ question important. So that's all from Cauchy's nth root test and its problems. So next class లో మనం D'Alembert's ratio test start చేద్దాం. Thank you.